పేదరికం పోగొడితే దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి. నిన్న అంటున్నాడు ముఖ్యమంత్రి, ఏమంటున్నాడంటే ఆయన ఏదో ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే నేను విమర్శించానంట. ఒకటే చెప్తున్నా, టిప్పర్ డ్రైవర్కి ఇస్తే నేను విమర్శించలా. దళితుల పైన కపట ప్రేమొద్దు. నీ పెత్తందారు, నీ భూస్వామి ఆయన దగ్గరుండే ఒక వ్యక్తికి ఆయన భార్యకు చెడ్డ పేరు వచ్చిందని దోపిడీ చేశారని ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలకు కూడా ఎవరికి ఇచ్చారంటే వాళ్ళు కూడా రెడ్డినే పెళ్లి చేసుకోవాలి. ఇదెక్కడ సామాజిక న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ చాలా చేశారు. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ముందే చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద ఈ పేదవాళ్ళకు పంచుతాం. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, 5 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డలకి, మా ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి 1500 రూపాయలు నెలకు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే బాధ్యత నాది, మాది. అదే మారిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టిస్తారని నువ్వు అప్పు చేసి ఇస్తున్నావు, నేను సంపాదించిస్తాను. నీకు నాకు వ్యత్యాసం అదే. రెండవది, తల్లికి వందనం. ప్రతి మహిళకు, ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తా. ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000, నలుగురుంటే 60,000 ఇస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. దీపం నేనే పెట్టా, దుర్మార్గుడు ఆర్పేశాడు. మళ్ళీ మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. జ్ఞాపకం ఉందా? దీపం ఎవరిచ్చారు జ్ఞాపకం ఉందా? వంట గ్యాస్ ఎవరిచ్చింది? నేనే కదా మీకు ఇచ్చింది. మళ్ళా హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4వది, ఉచిత ప్రయాణం. ఎక్కడికి పోవాలన్నా దర్జాగా వెళ్ళండి. డ్రైవర్ని అడిగితే చెప్పండి, మా చంద్రన్నే డ్రైవర్. ఏమి భయపడద్దండి. ఎక్కడికి పోయినా సురక్షితంగా మిమ్మల్ని తీసుకుపోయి భద్రంగా మళ్ళా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. దర్జాగా వెళ్ళండి. అది ఆడబిడ్డలకు నేను ఇచ్చే వరం. మీ అన్న చంద్రన్న ఇచ్చే మొదటిది మాత్రం నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో కూడా నేను సంపాదిస్తా ఉంటే తిరిగి మా ఆడబిడ్డలకి ఇచ్చి పొదుపుగా అభివృద్ధి చేసుకుని 10 రూపాయలు 20 రూపాయలు చేస్తారు. మా తమ్ముళ్ళకి గనిస్తే 10 రూపాయలు ఎక్కడికి పోతాయి? అందుకే నా భయం, పెత్తనం. అందుకే మా ఆడబిడ్డలకి ఇస్తున్నా. ఇంటి తాళం వాళ్ళకే ఇస్తా, వాళ్ళు చేస్తారు. మీరు కూడా చేసిన దాన్ని కలుపుకొని ముందుకు పోతే మన పిల్లలు బాగుపడతారు. అదే నా ఆలోచన. అన్నదాత, రైతు రాజును చేయాలి. ఒక్కొక్క అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తాం. ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువగళం 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను తమ్ముళ్ళు. నా పేరు చెప్తే పెట్టుబడులు వస్తాయి, జగన్ పేరు చెప్తే పెట్టుబడులు పారిపోతాయి. అందుకే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా. అదే కాదు, నెల 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా. మిమ్మల్ని బాగా చదివించి, అమ్మా నాన్న చూస్తే నాకు బాధేస్తుంది,
ఇప్పుడు కూడా మీకు ఉద్యోగం రాకుండా వాళ్ళు కూలి చేసుకున్న డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఆలోచించేది ఈ 3,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగం వచ్చే వరకు మీకు అండగా ఉంటా. ఇంకో పక్క మెగా డిఎస్సి ఇస్తా.